అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన భాగ్యనగర్లో బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైనటువంటి కేటీఆర్, అదే మనం ముద్దుగా పిలుచుకునే డ్రామారావు, మరొక డ్రామాకు తెరలేపినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే నిరుద్యోగులని 10 ఏళ్ల పాటు గాలికి వదిలేసి మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి పోరాడినటువంటి నిరుద్యోగులందరినీ కూడా లాఠీలతోని వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసినటువంటి వ్యక్తే ఈరోజు సరూర్ నగర్ గ్రౌండ్లో నిరుద్యోగుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేటీఆర్ గారు, మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రోజులు నిరుద్యోగులకు కావచ్చు, లేకుంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇవ్వకుండా అందరినీ కూడా వారి యొక్క జీవితాలను నాశనం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం నువ్వు, నీ పార్టీ, మరి ముఖ్యంగా మీ నాన్న కారణం కాదా అని చెప్పేసి ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాము. తెలంగాణ రాకముందు నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం, అదేవిధంగా KG to PG వరకు ఉచిత విద్యని అందిస్తాం, యూనివర్సిటీలను అందరినీ కూడా మేము చక్కగా తీర్చిదిద్దుతాం అని చెప్పినటువంటి వ్యక్తివి. ఈ యొక్క చదువు అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నటువంటి వ్యక్తివి 10 ఏళ్ల పాటు చోద్యం చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైనో లేకపోతే నిరుద్యోగులని మళ్ళా మోసం చేసేటువంటి ప్రయత్నము నువ్వు చేస్తున్నటువంటి విధానాన్ని మేము తప్పుపట్టడం జరుగుతుంది. ఖబర్దార్ కేటీఆర్, నువ్వు చేసినటువంటి 10 సంవత్సరాలు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నింటిని కూడా తెలంగాణ ప్రజల ముందర ఒప్పుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా నిన్ను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలకు మంది పైగా నిరుద్యోగులు ఉన్నారంటే రాష్ట్రంలో దాదాపుగా 34% నిరుద్యోగుల యొక్క జాబితా ఉన్నది. దీనికి ప్రధానమైనటువంటి ముద్దాయి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము కేటీఆర్ గారు మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడ పోయినా నీ యూనివర్సిటీలు, ఎక్కడ పోయినా నిరుద్యోగ వృత్తులు, ఎక్కడ పోయినా ఇంటికి ఒక ఉద్యోగం, ఎక్కడ పోయినా ఇవన్నీ కూడా KG to PG విద్య అని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా అడుగుతాం జరుగుతుంది. యూనివర్సిటీల యొక్క అభివృద్ధి మొత్తం కూడా కాలు రాసినటువంటి నీచ చరిత్ర నీకు, నీ పార్టీకి, నీ తండ్రికి మాత్రమే దక్కుతా అని చెప్పేసి ఒక సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. ఈరోజు సరూర్నగర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని నీ చుట్టూ కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టుకొని ఏదో నిరుద్యోగులకు ఘనకారం చేసినటువంటి విధంగా బిల్డప్లు ఇస్తూ నువ్వు ప్రజలకు ఎక్స్ప్లోజర్ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో నువ్వు చేస్తున్నటువంటి స్టెంట్లను అన్నింటిని కూడా ప్రజల ముందర బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రైతులకు, తర్వాత పేద విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. లేకపోతే నీ యొక్క పార్టీని కూడా మేము భూస్థాపితం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా మేము ప్రజల తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. నీ యొక్క మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ నిరుద్యోగులకు అన్యాయం చేస్తా ఉన్నది. అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే TRS పార్టీ కావచ్చు, లేకపోతే BRS పార్టీ కావచ్చు, KTR కావచ్చు, KCR కావచ్చు, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలే, అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులే అనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే మసిబూసి మారేడుకాయ చేస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నామనే బిల్డప్ ఇస్తున్నారు చూడండి, వాటిని అన్నింటిని కూడా ప్రజల ముందర పెట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.